ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా గణేష్ నవరాత్రుల మండపాలతో కళకళలాడుతున్నాయి. వివిధ రూపాల్లో కొలువుదీరిన గణపతులకు ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. తిరుపతి నగరంలో గణేష్ మండపం వద్ద నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో వీధి వీధిలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతి నగరంలో ప్రధానంగా రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి యొక్క సిద్ధి వినాయక టాక్సీ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1985 నుంచి కూడా చాలా అంగరంగ వైభవంగా గణపతి ఉత్సవాలను నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, చాలా కన్నుల పండుగగా అడుగడుగునా కూడా ఈరోజు గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క సిద్ధి వినాయక టాక్సీ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. స్వామి, ఎలా అనిపిస్తోంది గణపతి నవరాత్రి వేడుకల్లో భాగస్వామి అవ్వడం, పూజ చేసుకోవడం? స్వామి, భగవంతుడి కార్యక్రమము అంగవైభవంగా జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. యాత్రికులు వస్తున్నారు కాబట్టి, భగవంతుడి దగ్గరికి వస్తున్నారు కాబట్టి, వాళ్ళ సహాయం మాకుంది కాబట్టి మేము భగవంతుడి కార్యక్రమం హ్యాపీగా చేస్తున్నాము. మా యూనియన్ యొక్క సభ్యులు మరియు డ్రైవర్లందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు అంగరంగ వైభవంగా చేస్తున్నాము. ఇలాగే భవిష్యత్తులో కూడా మంచి ఇలాగే జరగాలని, భవిష్యత్తులో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాము. కూడా వినాయక చవితి వచ్చిందంటే చాలు విఘ్న వినాయకుడు వివిధ రూపాల్లో తమ పూజలు అందుకోవడానికి సిద్దమవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి నగరంలో కూడా వివిధ రూపాల్లో విఘ్న వినాయకుడు కొలువై ప్రత్యేక పూజలు అందుకుంటూ ఉన్నారు. ప్రధానంగా తిరుపతి నగరంలో ఎక్కడ చూసినా సరే నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగే తిరుపతి నగరంలో వినాయక చవితి సందర్భంగా గణపతి నామస్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.